అందరికీ నమస్కారం. పిఎంసి యూఎస్ఏ మల్టీలింగ్వల్‌ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆత్మ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనందరి గురువుగారైన ప్రియతమ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి నా ఆత్మ నమస్కారాలు తెలుపుకుందాం. ఈరోజు మనతో పరిణీత పత్రి గారున్నారు. వారి గురించి మనం ఏమీ చెప్పుకోనవసరం లేదు. ఎందుకంటే ఆ కుటుంబం అంతా మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే ఆ కుటుంబం ఉండబట్టే ఇలా ఉన్నాము. నేను ఒక చిన్న నా గురించి నేను చెప్తాను. నేను ఫస్ట్ అప్పుడే మెడిటేషన్‌లోకొచ్చాను. ఫస్ట్ టైము పరిణీత గారి దగ్గర సెల్ఫ్ లవ్ అనేది విన్నాను. అది విన్నప్పుడు సెల్ఫ్ లవ్వా? ఏంటది? అని ఎన్ని సార్లు నన్ను నేను అలా అడుక్కోవటం జరిగింది. అప్పుడు మేడంకి కూడా మెసేజ్ ఇచ్చాను. వారికి గుర్తుందో లేదో కానీ అసలు సెల్ఫ్ లవ్ అంటే ఏంటి అని. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గర ఎప్పుడు నేను ఆ మాట వినలేదు. నన్ను నేను ప్రేమించుకోవటం ఏంటి అని. ఎప్పుడు పక్క వాళ్ళనో భర్తనో, పిల్లలనో వీళ్ళని ప్రేమిస్తాం కానీ అని. కానీ ఫస్ట్ టైము ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. ఫస్ట్ ఫిల్ యువర్ కప్. తర్వాత అప్పుడు నాలో నేనేదైతే ఫిల్ చేసుకుంటానో, తర్వాత అది ఇంకా ఎక్కువ అందరిని ప్రేమిస్తాను అనేది ఫస్ట్ పరిణీత గారి దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను. అండ్ ఇంకొకటేంటంటే అది లేకే అంటే నా మీద నాకు ఆ ప్రేమ లేకే నేనెప్పుడు నా భర్త నుంచి, నా పిల్లల నుంచి తీసుకోవటం, ఆహ్, వాళ్ళు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ మీద కోపం తెచ్చుకోవటం ఇవన్నీ మెల్లమెల్లగా కొన్ని రోజులు పట్టింది. బట్ నాకు నేనుగా నేను అది క్లియర్ చేసుకున్నాను. ఈ సందర్భంగా చాలా చాలా థాంక్ యూ సో మచ్ పరిణీత గారు. నాకు అంటే నా మీద నాకు ప్రేమని నాకు అందించినందుకు. అండ్ ఈరోజు మన సెషన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రియల్ టీచర్ ఆఫ్ విజ్డమ్. అదేనేమో నిజంగా నాకు దొరికింది ఫస్ట్. సో నేను కూడా మళ్ళీ వారితో ఈ సెషన్ ఇలా చేయటం చాలా చాలా ఆనందంగా ఉంది. వెల్కమ్ టు అవర్ పిఎంసి యూఎస్ఏ మల్టీలింగ్వల్. థాంక్ యూ. థ్యాంక్ యూ సుచిత్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు చెప్తుంటే నాకేం గుర్తు రావట్లేదు. బట్ ఎస్, మనం అందరం కూడా మనని మనం ప్రేమించుకోవాలి. సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో షుడ్ వి స్టార్ట్ ఆర్ షుడ్ వి వెయిట్ ఫర్ పీపుల్ టు కమ్? స్టార్ట్ చేసేద్దాం మేడం. వచ్చేవాళ్ళు వస్తారు. ఓకే, డన్. సో మేడం గారు ఆల్రెడీ చెప్పారు. సో తెలియని వాళ్ళకి నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు పరిణీత పత్రి అండి. నేను ఇండియా హైదరాబాద్లో ఉంటాను. ప్రస్తుతం కడతాల్లో ఉన్నాను. సో నేను చిన్నప్పటి నుంచి కూడా ధ్యానం చేస్తూనే ఉన్నాను. మా ఫాదర్ నాకు నేర్పించారు ధ్యానం ఎలా చేయాలో, ఎందుకు చేయాలో అన్నీ నేర్పించారు. సో అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. అదే నేను అందరికీ చెప్తూ ఉన్నాను. అదే నా జీవిత లక్ష్యం. ధ్యానం చేయడము, ఎదగడము, అందరినీ ఎదిగేలా నా వంతు నేను ప్రయత్నం చేయడం, అది నా జీవిత లక్ష్యం. దీంతో పాటుగా స్వాధ్యాయ యోగా అనే ఒక ప్రాజెక్ట్ కూడా మేము తీసుకున్నామండి. 65+ బుక్స్ మేము అనువదించడం చేయించడం జరిగింది. 65+ బుక్స్ అంటే అన్ని స్పిరిచువల్ బుక్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగుకి అనువదించుకుని దాన్ని ప్రింట్ చేసి మేము అందరికి పంచేవాళ్ళము. పంచుతూనే ఉన్నాము, పంచుతాము కూడా. రెండోది వచ్చేది ప్రాజెక్ట్ స్వాగ్ అన్నది. స్వాగ్ అంటే సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్. దాని మెయిన్ 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయండి. ఒకటి, నీరుని వృధా చేయకుండా దాన్ని సద్వినియోగపరుచుకుంటూ సేవ్ చేస్తూ ఉండాలి. సెకండ్ది, శాకాహారాన్ని అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అంటాం. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ని మనము అలవర్చుకోవాలి. మూడోది, మొక్కలను నాటాలి. ఈ 3 ఆబ్జెక్టివ్స్ అండి స్వాగ్కి. దీని వెబ్సైట్ కూడా ఉంది, www.letsswag.org. నేను టైప్ కూడా చేసి మీకు పంపిస్తాను. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నితో పాటు మేము
ఆధ్యాత్మిక సేవతో పాటు ప్రకృతి సేవని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాము. సో ఈ భాగంగా నేను ఇవాళ మీ ముందరకు వచ్చింది ఒక టాపిక్ తోటి నేను మీ ముందరకు వచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే నిజమైన గురువు అంటే ఎవరు, నిజమైన మాస్టర్ అంటే హూ ఇస్ ద రియల్ టీచర్ ఆఫ్ విజ్డమ్. ఆ గురువుకి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఒక శిష్యుడు లేకపోతే ఒక శిష్యరిగం తీసుకోవాలనుకునేవాడు లేకపోతే నేర్చుకోవాలనుకునేవాడు ఏ లక్షణాలు చూసి ఎంచుకోవాలి తన గురువుని. పాత సామెత ఉంది, when the student is ready the teacher will appear. స్టూడెంట్ రెడీగా లేకపోతే టీచర్ రాడు. సో స్టూడెంట్ ఎలా రెడీ కావాలి మనకందరికి తెలుసు, when the student is ready the teacher will appear. కానీ స్టూడెంట్ తనని తను ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎలాంటి టీచర్ని వెతకాలి అది సెకండ్ క్వశ్చన్. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నేను కూడా ఎప్పుడు కూడా నేను మాస్టర్ని అనుకోనండి. అందరూ పిలుస్తారు కానీ నేను ఐ డోంట్ అగ్రీ టు దట్. నేను ఎప్పుడు స్టూడెంట్నే ఉంటాను, ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉంటాను. సో స్టూడెంట్ అనే వ్యక్తి, ఒకవేళ ఒక వ్యక్తి నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నవాడు ఎలా తనని తను రెడీ చేసుకోవాలి, ఎలా అంటే ఫస్ట్ తనని తను పరిశుద్ధం చేసుకోవాలి, ప్యూరిఫై చేసుకోవాలి. తనలో ఉన్న దుర్గుణాలన్నీ తీసేసి సద్గుణాలన్నీ తను అలవర్చుకోవాలి. అలా చేసినప్పుడు మాస్టర్ అపియర్ అవుతాడు. when the student is ready the teacher will appear. మన 3 శరీరాలని మనము మాస్టర్ చేయాలి. భౌతిక శరీరము, మానసిక శరీరము, భావోద్వేగ శరీరము. నేను చాలా క్లాసెస్ లో చెప్తూ ఉంటాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. ట్రైన్ చేయకండి, డీల్ చేయకండి, కంట్రోల్ చేయకండి, మాస్టర్ చేయండి. ఈ ట్రైన్ చేసిన, డీల్ చేసిన, కంట్రోల్ చేసిన ఏమవుతుందంటే దాని మీద మనము దాన్ని ఒత్తి పెట్టుకుంటున్నాము. ఒత్తి పెట్టుకుంటున్న ప్రతిది కూడా ఒకానొక టైం వచ్చినప్పుడు అది బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి మనం దాన్ని కంట్రోల్ చేసినా, ట్రైన్ చేసినా, డీల్ చేసినా అది ఒత్తి పెట్టినట్టు. ఎప్పుడైతే మనం మాస్టరీ గురించి ఆలోచిస్తామో దాన్ని ఒత్తి పెట్టకుండా ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ తోటి, ఒక కంప్లీట్ మెచ్యూరిటీ తోటి మనం దాన్ని మాస్టర్ చేయగలుగుతాము. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక డిసైపుల్షిప్ కానీ స్టూడెంట్షిప్ కానీ తీసుకుంటున్నప్పుడు తన ఈ 3 శరీరాలని మాస్టర్ చెయ్యాలి. మనము పుట్టాము, ఆత్మ ఒక జీవిత లక్ష్యాన్ని తీసుకుంటుంది. మనం ఇక్కడ పుట్టాక మనము భౌతిక శరీరానికి దాసోహం అయిపోతాం, భావోద్వేగ శరీరానికి దాసోహం అయిపోతాం, మానసిక శరీరానికి దాసోహం అయిపోతాం. ఈ 3టికి మనము బానిసలు అయిపోతాము. శరీరం ఏదంటే అది ఎస్ సార్, భావోద్వేగ శరీరం ఏదంటే అది ఎస్ సార్, మానసిక శరీరం ఏదంటే అది ఎస్ సార్. ముందు వెనక ఆలోచించకుండా ప్రతిదానికి ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్ అనుకుంటూ ప్రతి ఒక్క శరీరాన్ని ఒక కోరికలను తీర్చుకుంటూ దాని బానిసత్వం చేసుకుంటూ వెళ్తుంది. కానీ అసలైన జీవితం లక్ష్యం మర్చిపోతూ. సో మనం ఈ 3 శరీరాలకి బానిసలయ్యి ఈ 3 శరీరాల కోసం మనం బతుకుతున్నామా, లేకపోతే మనని మనం పరిశుద్ధత చేసుకుని ఈ 3 శరీరాలను మాస్టర్ చేసుకుని ఆత్మ వైపు పయనిద్దామా అనేది మీ ఇష్టం.
సో ఇలాగా ఈ 3 శరీరాలని తను మాస్టర్ చేసినప్పుడు మెల్లిమెల్లిగా తనని మెల్లిమెల్లిగా రెడీ చేసుకుంటూ ఉంటాడు. రెడీ చేసుకుంటున్న కొద్దీ మాస్టర్ మెల్లిమెల్లిగా అపియర్ అవుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, కనపడుతూ ఉంటాడు. సో ఇప్పుడు మనము రియల్ టీచర్ అనేవాడు ఒక స్టూడెంట్ కి ఎలా హెల్ప్ చేస్తాడు? ఒక రియల్ టీచర్ అనే ఒక మాస్టర్ అనే ఒక వ్యక్తి స్టూడెంట్ లో సద్గుణాలని పెంచడానికి ట్రై చేస్తాడు. తన మీద ఆధారపడకుండా తనని ఇండిపెండెంట్ గా తయారవడానికి సహకరిస్తాడు. తనలో సద్గుణాలు అంటే ఏంటండి? చెప్పగలరా సుచిత్ర గారు? సద్గుణాలు అంటే ఏంటి? నాకు తెలిసినంత వరకు ప్రేమ, కరుణ, దయ, అందరికీ సేవ చేయటం, అంటే అవసరం ఉన్న ఆ టైంని బట్టి మనకి ఉన్న దాన్ని బట్టి మనం సేవ చేయటం. కరెక్ట్. వెరీ గుడ్ మేడం. కరెక్ట్ పాయింట్స్ చెప్పారు మీరు. సో ఆ సద్గుణాలని తను ఒక స్టూడెంట్ కి ఇస్తాడనమాట. ఆ టీచింగ్స్ ని ఇస్తాడు. ఎప్పుడు కూడా ఒక రియల్ టీచర్, ఒక రియల్ మాస్టర్ ఎప్పుడు కూడా సింప్లిసిటీని నమ్ముతాడు. హాహా హూహూలు నమ్మడు. అదిగో మ్యాజిక్, అదిగో అయిపోతుంది, అదిగో అద్భుతాలు సృష్టిస్తాను. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. కానీ మనం ఏంటంటే ఏదైనా మ్యాజిక్ చూసామనుకోండి, అలా వెంటనే అట్రాక్ట్ అయిపోతాం. ఎవరైతే ఇప్పుడు ఇద్దరు మాస్టర్స్ ఉన్నారండి, ఒక మాస్టర్ ఏమో నేను మిమ్మల్ని 10 రోజుల్లో మార్చేస్తాను అని అంటాడు. ఇంకొక మాస్టర్ ఏమో మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటూ మిమ్మల్ని మీరు మాస్టర్ చేసుకుంటూ మీ సద్గుణాలను పెంచుకుంటూ వెళ్తే మీకు 10 ఏళ్లకి మీ జీవితం బాగుపడుతుంది అంటాం. ఏ మాస్టర్ దగ్గరికి వెళ్తారండి? చెప్పండి, ఏ మాస్టర్ దగ్గరికి వెళ్తారు? ఇన్స్టెంట్ రవా ఇడ్లీలు, ఇన్స్టెంట్ ఉప్మాలు, ఇన్స్టెంట్ దోశలు కావాలి మనకి. ఫాస్ట్ ఫుడ్ జమానా కదా ఇదంతా. ఫాస్ట్ ఫుడ్ వరల్డ్ ఇది. ఫాస్ట్ ఫుడ్ స్పిరిచువాలిటీ అయిపోయింది ఇక్కడంతా. ఫాస్ట్ ఫుడ్ స్పిరిచువాలిటీ ఎంత ఈజీగా అంత పైకి వెళ్తుందో అంతే దిగుతుంది. ఎప్పుడైతే స్లో అండ్ స్టడీ వెళ్తూ ఉంటామో అలాంటి స్పిరిచువాలిటీ మనకి కావాలి. అది నిజమైన స్పిరిచువాలిటీ, అది స్వచ్ఛమైన స్పిరిచువాలిటీ, అది వాస్తవికతో కూడిన స్పిరిచువాలిటీ. కానీ నేను ఫాస్ట్ ఫుడ్ స్పిరిచువాలిటీకి ఓటేస్తా, అదే 10 రోజుల్లో చేంజ్ అవుతుంటే 10 ఏళ్ళు ఎవడు పెడతాడు? నాకైతే టైం లేదు, పేషెన్స్ లేదు. సరైన మాస్టర్ ఎప్పుడు కూడా ఒక మనిషిలో, ఒక వ్యక్తిలో, ఒక స్టూడెంట్ లో సహనము, పేషెన్స్, ఓర్పు, ఓపిక ఇవన్నీ నేర్పిస్తాడు. నిజమైన మాస్టర్ కి ఓపిక ఉంటుంది, సహనం ఉంటుంది. 10 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు వెయిట్ చేసే ఓపిక ఉంటుంది. ఏం రన్నింగ్ రేసు, ఏమి తొందర? సో నిజమైన గురువు అనేటోడు ఎప్పుడు సింపుల్ గా ఉంటాడు. సింప్లిసిటీని తను అందరికీ చెప్తుంటాడు అనమాట. జాయ్ ని పెంచుకోండి మీ జీవితాలలో. ఎందుకంత సీరియస్? ఎంజాయ్ యువర్ లైఫ్. జీవితంలో జాయ్ అనేది ఉండాలి. జాయ్ లేకపోతే ఎంతూజియాజం ఉండదు. ఎంతూజియాజం లేకపోతే ఆ ఇన్స్పిరేషన్ రాదు. ఇన్స్పిరేషన్ రాకపోతే మనం ఏం చేయలేము. కన్స్ట్రక్టివ్ గా ఏది రాదు. జాయ్ అంటే ఇక్కడి నుంచి వస్తుంది. ఇట్ కమ్స్ ఫ్రమ్ హియర్, నాట్ ఫ్రమ్ హియర్. ఎంతూజియాజం వస్తుంది అండ్ మనము ఉండగలుగుతాం అట్లా. ఇప్పుడు కంపాషన్ అంటున్నాము, మనమే కంపాషన్, మనమే ప్రేమ, మనమే సహనము, మనమే వినమ్రత
అన్ని మనమే ఉండగలగాలి. మనం మెడిటేషన్ చేసేటప్పుడు అందరం ఆత్మ, అయ్యో అందరు ఆత్మలే, మనందరం ఒకటే. ధ్యానం నుంచి బయటికి రాగానే అదంతా పుఫ్, నువ్వు వేరే నేను వేరే, నా పిల్లలు నీ పిల్లలు, నీ జాతి నా జాతి, నా దేశం నీ దేశం, నాది నీది నాది నీది. ధ్యానంలో ఉండే ఏకత్వము ఇక్కడ భిన్నత్వం ఎలా అయిపోతుందో ఆటోమేటిక్ గా. ఎందుకు ఆ డిఫరెన్స్? ధ్యానంలో ఉన్న స్థితిని మనం ఎప్పుడైతే ధ్యానం నుంచి బయటికి కూడా ఎలా మనం ప్రాక్టీస్ చేయగలమో అదే మాస్టరీ అంటే. ఒక రియల్ టీచర్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు సింపుల్ గా ఉంటాయి, చాలా సింపుల్ గా ఉంటాయి. స్టూడెంట్ కి ఒక లెవెల్ బట్టి ఉంటాయి అన్నమాట. సో ఒక రియల్ టీచర్ ఆఫ్ విజ్డమ్ కూడా తను తను శిష్యుడిని గురించి నుంచి కూడా తన సింప్లిసిటీని తను ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎంత సింపుల్ గా ఉండగలవు, ఈ గ్లామర్స్, ఇల్యూజన్స్, ఈగోలు. మొన్న యూత్ ఫర్ ట్రూత్ అని ఒక ప్రోగ్రామ్ జరుగుతోందండి పిఎంసి తెలుగులో, ఇంగ్లీష్ లో కూడా. దాంట్లో కొంతమంది యూత్ పత్రి గారిని అడుగుతున్నారు క్వశ్చన్స్. దాంట్లో ఒక క్వశ్చన్ వచ్చింది, నాకు చాలా నచ్చింది, ఆన్సర్ కూడా చాలా నచ్చింది. వాట్ ఈజ్ స్పిరిచువల్ ఈగో అని అడిగింది ఒక అమ్మాయి. అయితే పత్రి గారు ఏమన్నారంటే, నాకు మెటీరియలిస్టిక్ ఈగో తెలుసు, స్పిరిచువల్ ఈగో నాకు అర్థం కాదు అన్నాడు. ఎందుకంటే మీరు నిజంగా స్పిరిచువల్ అయితే మీలో ఈగో ఉండదు. మీలో ఈగో ఉంది అంటే మీరు స్పిరిచువల్ కాదు. సింపుల్. సో నిజమైన టీచర్ కి ఈగో ఉండదు. అదొకటి టెస్ట్ చేసుకోవాలి మీ టీచర్లు. గురువుకే ఈగో ఉంటే నాలో ఇంకా ఈగో ఫుల్ పెరిగిపోతుంది కదా. ఎందుకంటే ఏ మనిషి అయితే ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయి నుంచే మాట్లాడతాడు కదా. సో క్లారిటీ తోటి ఉంటాడు, తన వాక్కు నిక్కచ్చిగా ఉంటుంది, తన ఆలోచన నిక్కచ్చిగా ఉంటుంది, ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఒకసారి ఒక మాట ఇంకోసారి ఇంకో మాట మాట్లాడాడు. తను ఎప్పుడు కూడా ఒక రియల్ టీచర్ ఆఫ్ విజ్డమ్ ఎప్పుడు కూడా జాయ్ అండ్ ప్రేమ ఇట్లాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే జాయ్ అండ్ ప్రేమ అనే ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుందో స్టూడెంట్స్ జీవితాలలో, అలాంటి ఎన్వైరన్మెంట్ లో టీచింగ్స్ చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఎప్పుడైతే నన్ను నేను మీ మీద రుద్దుతానో అప్పుడు వెళ్ళదు. కొన్ని రోజులు నడవచ్చేమో, కానీ ఎప్పుడు నడవదు అది. నన్ను నేను స్టూడెంట్స్ మీద రుద్దకూడదు, నా సత్యాన్ని నేను చెప్పాలంతే. మీరు ఇలాగే చేయాలి, ఇదే దారి అంటే తప్పు, ఇది ఒక్కటే దారి ఉంది, ఇంకా వేరే దారులు వెళ్ళకండి, అవన్నీ వేస్ట్. నో. పత్రి గారు ఏమన్నారండి, అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, అందరూ మాస్టర్లే, అందరి పుస్తకాలు చదవండి అన్నారు. ఎందుకు? చెప్పొచ్చు కదా, నాదే వినండి, నా మాట వినండి, నేనే సత్యం చెప్తున్నాను అనొచ్చు కదా. ఎందుకు అనట్లేదు అట్లా? సో ఎవరైతే మాస్టరు నేను చెప్పిందే సత్యము, నేను చెప్పేదే కరెక్ట్ దారి, వేరే దారిలోకి వెళ్ళకండి, ఇదే సత్యము అని చెప్పేది రాంగ్ టీచింగ్. ఒక స్టూడెంట్ కి ఫ్రీడమ్ ఉండాలి, ఎంచుకునేందుకు ఫ్రీడమ్ ఉండాలి. ఎక్కడైతే బానిసత్వం ఉంటుందో, ఎక్కడైతే ఒత్తిడి ఉంటుందో, ఎక్కడైతే ఇవన్నీ ఉంటాయో నేర్చుకోలేడు, ఎదగలేడు. అక్కడ ఆనందం ఎక్కడ ఉంటుంది, స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? సో నిజమైన టీచర్ ఎప్పుడు కూడా తనని తను రుద్దడు. రుద్దుతున్నాడా లేదా చూసుకోండి.
సో ఇలా జాయ్ అండ్ లవ్ అనే ఒక కాన్సెప్ట్ తోటి స్టూడెంట్స్ దగ్గర ఆ ఎన్వైరన్మెంట్ పెట్టినప్పుడు ఆ టీచింగ్స్ ని కూడా ఆనందంగా తీసుకుంటారు, హ్యాపీగా తీసుకుంటారు. కొంతమంది టీచర్స్ స్టూడెంట్స్ ని హిప్నటైజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇదే సత్యము, ఇదే అల్టిమేట్, ఇదే నో 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 నో. ఏ ఒక్కటి కూడా అల్టిమేట్ కాదు. అన్ని కోణాల నుంచి చూడడం మొదలు పెట్టాలి ఒక స్టూడెంట్ అనే మనిషి. ఎప్పుడైతే 360 degrees చూడగలుగుతాడో అప్పుడు ఒక పూర్తి అవగాహన వస్తుంది. ఆ పూర్తి అవగాహన తెచ్చుకునేందుకు ఒక గురువు తోడ్పడాలి. ఇప్పుడు భూమి ఉంది, ఒక సైడ్ నుంచి చూస్తే నాకు ఇండియా ఒకటే కనిపిస్తుంది, ఒక సైడ్ నుంచి చూస్తే నాకు ఆస్ట్రేలియా ఒకటే కనిపిస్తుంది, ఒక సైడ్ నుంచి చూస్తే యుఎస్ఏ ఒకటే కనిపిస్తుంది. కానీ ఇండియా ఒకటే ఉందా, ఆస్ట్రేలియా ఒకటే ఉందా, యుఎస్ఏ ఒకటే ఉందా? మొత్తం ఆ భూగోళం మొత్తం తిరిగితే ఆ భూగోళం మొత్తంలో ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్ని తెలుస్తాయి. అలాగా మనము ప్రతిది కూడా 360 degrees కోణంలో చూసి ఆలోచించి మనం ఒక నిర్ణయానికి రావాలి. అలాంటి టీచింగ్స్ ఒక నిజమైన గురువు మాత్రమే ఇస్తాడు. ఒక టీచర్ ఎప్పుడు కూడా గ్లామర్ గా ఉండడు. ఐ యామ్ స్పెషల్, నేను చాలా స్పెషల్, నేను గ్రేట్. సో గ్లామర్ ఎక్కువ బట్టలు వేసుకోవడము, మేకప్లు కొట్టుకోవడం కాదండి. గ్లామర్ అంటే తనని తను బాగా స్పెషల్ గా అనుకోవడం. ఓకే, సో తన జ్ఞానం వల్ల కానీ లేకపోతే సోషల్ పొజిషన్ వల్ల కానీ తనకు తను చాలా ఇదిగా అనుకుంటాడు. సో అది తన కర్మ వల్ల కావచ్చు, తను చేసుకున్న మంచి పనులు కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ దాని వల్ల స్టూడెంట్స్ ని ప్రభావితం చేయకూడదు. కొన్ని పాయింట్స్ ఉన్నాయండి, 7 పాయింట్స్ ఉన్నాయి. అవి ఆ ఫండమెంటల్స్ ఎప్పుడు కూడా రియల్ టీచర్ అనేవాడు స్టూడెంట్స్ కి నేర్పిస్తాడు. 7 పాయింట్స్ ఉన్నాయండి. ఆ 7 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఒకటి ఏంటంటే తను ఏదైతే నేర్చుకున్నాడో తన జీవితంలో అప్లై చేస్తున్నాడా లేదా చేయగలగాలి. ఫస్ట్ పాయింట్ అండి. మీరు గుర్తుంచుకుంటారా రాసుకుంటారా మీ ఇష్టం. ఫండమెంటల్స్ అండి, ఈ 7 కూడా చాలా ఫండమెంటల్స్. ఈ ఫండమెంటల్స్ గుర్తుంచుకొని మీరు మీ జీవితంలోకి మీరు ఒక అబ్జర్వేషన్ పొజిషన్ కి రావచ్చు. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, ప్రతిదీ గమనించాలి, గమనించడం మొదలు పెట్టండి. మనలో జరిగేది బయట జరిగేది గమనించండి. గమనించడం చాలా 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 ముఖ్యము. యాంత్రికంగా జీవించడం మానేసి చైతన్యవంతంగా జీవించడం మొదలు పెడదాము మై డియర్ ఫ్రెండ్స్. ఫండమెంటల్స్ మనము ఉండాల్సిన స్థితి ఏంటి? ఫస్ట్ ఏంటంటే మన టీచింగ్స్ మనము లైఫ్ లో అప్లై చేయగలగాలి, అలవర్చుకునేలా మనం చేసుకోవాలి. ఇప్పుడు గురువు చెప్తాడు, మై డియర్ స్టూడెంట్స్ అమ్మ లక్కల కబుర్లు చెప్పడం మానేయండి అని అంటాడు. ఓకే గురూజీ అంటాం. వెనకలికెళ్ళి ఏం చేస్తాం మనం? వాళ్ళిట్లా వీళ్ళిట్లా, వీళ్ళిట్లా వాళ్ళిట్లా, వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు, అబ్బా బాబా బాబా ఎన్ని కంప్లైంట్స్, ఎన్ని కష్టాలు మనుషులకి. నిజమైన స్టూడెంట్ ఎప్పుడు కూడా టీచర్ ని తూచా తప్పకుండా వింటాడు, ఆ టీచింగ్స్ ని తీసుకుంటాడు. అండ్ ఒక నిజమైన గురువు చెప్పే ప్రతిది కూడా వాస్తవికతంగా ఉంటుంది. దాంట్లో సింప్లిసిటీ ఉంటుంది, దాంట్లో నిజాయితీ ఉంటుంది, దాంట్లో ఎదుగుదల ఉంటుంది.
సో ఫస్ట్ ఏంటంటే టీచింగ్స్ ని మన జీవితంలోకి అలవర్చుకోవాలి. ఏ టీచింగ్ అయినా కానివ్వండి, ఫస్ట్ ఇప్పుడు ఫిజిక్స్ లో ఒక కాన్సెప్ట్ చెప్తాం, వెంటనే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయమా? స్కూల్లో నేర్పిస్తారు, ఒక ల్యాబ్ ఉంటుంది, ఒక థియరీ పార్ట్ ఉంటుంది. ఫిజిక్స్ లో ఇలా చేస్తే ఇలా వస్తుంది అంటారు, ఓకే అనేసి వెళ్ళిపోతామా? లేకపోతే ఓహో నిజంగా వస్తుందా లేదా అని టెస్ట్ చేస్తామా లేదా? ఈ యాసిడ్ లో ఈ యాసిడ్ కలిపితే ఈ కలర్ వస్తుంది అని టీచర్ చెప్తారు, ఓకే సార్. సైంటిఫిక్ గా ఉండడం నేర్చుకోవాలి. స్టూడెంట్ అన్నట్టు ఎప్పుడు సైంటిఫిక్ గా ఉండాలి. బీ సైంటిఫిక్. సో ప్రతి ఒక్క టీచింగ్ కూడా సైంటిఫిక్ గా చూసుకుని దాన్ని తన లైఫ్ లోకి అలవర్చుకునేలాగా తను ఒక స్టూడెంట్ చూస్తాడు. గురువు అనేటోడు ఎప్పుడు కూడా తన ఎదుగుదల కోసం చూస్తాడు, సద్గుణాలని పెంచుకోవడం కోసం చూస్తాడు, తనను తను ఎలా ఫ్రీ చేసుకోవాలి తన బానిసత్వాల నుంచి, ఇవన్నీ కూడా చూస్తాడు అనమాట. రెండోది, ఈ సద్గుణాలన్నీ కూడా సాక్షాత్కరింప చేసుకుంటాడు. దుర్గుణాల మీద ఫోకస్ పెట్టకుండా సద్గుణాల మీద ఫోకస్ పెడదాము. ఇప్పుడు మనకి చీకటి ఉంది, లైఫ్ లో అంధకారం ఉంది. ఆ అంధకారాన్ని తీసేయడానికి మనం అంధకారంతో మనం కొట్లాడదామా, లేకపోతే క్యాండిల్ వెలిగించుకుందామా? మనము క్యాండిల్ వెలిగించుకున్న దగ్గర ఫోకస్ పెట్టాలా, చీకటితో డిషుమ్ 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 అనాలా? సో మనం చీకటి మీద మనం ఎంత ఫోకస్ పెడితే అంత పెరుగుతుంది. మన ఫోకస్ ద్వేషం నుంచి, జెలసీ నుంచి, ఈర్ష్య నుంచి, పగలు ప్రతీకారాల నుంచి, అమ్మలక్కల కబుర్ల నుంచి, నెగటివ్ థాట్స్ నుంచి, నెగటివ్ ఎమోషన్స్ ని, వీటన్నిటి ఫోకస్ తీసి పక్కన పెట్టి మనం సద్గుణాలని పెంచుకోవడంలో మనము ఆ ఎనర్జీని ఫోకస్ చేయాలి. నాలో ద్వేషం ఉంది, ఓకే సరే, నాలో ద్వేషం పోవాలా, ద్వేషం పోవాలా, ద్వేషం పోవాలా, ద్వేషం పోవాలా, ద్వేషం పోవాలా అంటామా? నేను అందరినీ ప్రేమించాలి, 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 ప్రేమించాలి అంటాను. కొత్త నీరు వస్తేనే కదా పాత నీరు పోయేది. ఇంత చిన్న తెలిసింది, అంత పెద్దది కూడా తెలియాలి కదా మనకి. సో అది సెకండ్ కాన్సెప్ట్ అండి. సద్గుణాల సాక్షాత్కారం మన లైఫ్ లో జరగాలి. సో దానికి నేను నిన్న కోల్కతా టీంలో అందరి చేత ఒక ఎక్సర్సైజ్ చేపించానండి. అందరికి చాలా నచ్చింది కూడా. ఈ మేడం అనిత గారు కూడా వచ్చారు దాంట్లో. సో దాంట్లో ఇదంతా ఎందుకంటే మనకి తక్కువ టైం ఉంది కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేయించలేను. సో మీరు ఎక్సర్సైజ్ ఎలా చేయగలరు అంటే, ఇప్పుడు సద్గుణాలు అంటున్నాం. సద్గుణాలు అంటే కంపాషన్. మీరు చెయ్యాలి, అందరూ చెయ్యాలి, చాలా సీరియస్ విషయం ఇది. ఓకే, కంపాషన్ అనేది ఉంది, హెడ్డింగ్ రాసుకోండి. నేను కంపాషన్ ని నా లైఫ్ లో ఎలా ఏ పనులు చేసి నేను ప్రాక్టీస్ చేయగలను. ప్రేమ, నన్ను నేను ఎలా ప్రేమించుకోగలను, వేరే వారిని నేను ఎలా ప్రేమించాలి, ఏవేవి చేసి నేను ప్రాక్టీస్ చేయగలను. ఇది పేషెన్స్ అంటే పేషెన్స్ అండ్ టాలరెన్స్, సహనము, ఓపిక, నేను ఎలా పెంచుకోవాలి నా జీవితంలో. ఉదారత్వాన్ని అంటే జనరాసిటీని నేను ఎలా పెంచుకోవాలి నా జీవితంలో. నా భయాన్ని నేను ఎలా జయించాలి, ధైర్యంతో, సాహసంతో నా జీవితాన్ని ఎలా గడపాలి, ఎలా గడపదలుచుకున్నాను, నా భయాలు నేను ఎలా అధిగమించగలను. ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అండి ఇది. దిస్ ఇస్ ఆల్ ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ. మీరు నిజంగా స్టూడెంట్స్ అవ్వాలనుకుంటే ఇవన్నీ చేస్తే మంచిదని నా అభిప్రాయం. నేనైతే ఎవరి మీద రుద్దను, మీ ఇష్టం. నెక్స్ట్ ఇది హ్యూమిలిటీ అండి, అంటే అణకువ. మనం ఎంత అణకువతో ఉండగలుగుతున్నామో, ఎలా నేను ప్రాక్టీస్ చేయాలి అణకువని.
నేను అబ్జర్వేషన్ ని ఎలా పెంచుకోవాలి, నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటూ నా ఆలోచనలు ఏమొస్తున్నాయి, నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను, నేను ఎందుకు ఇలా వింటున్నాను, నేను ఏం చూస్తున్నాను, నేను ఏం చేస్తున్నాను, నన్ను నేను గమనించుకుంటూ, వాతావరణాన్ని గమనించుకుంటూ, అందరినీ గమనించుకుంటూ నేను సరైన నిర్ణయాలు ఎట్లా తీసుకోగలను, ఏది ఎవరిని కూడా జడ్జ్ చేయకుండా నేను అందరినీ గమనించగలగాలి. ఒక సాక్షి రూపం మాత్రమే తీసుకోవాలి. గ్రాటిట్యూడ్, కృతజ్ఞతని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏమేం చేసి ప్రాక్టీస్ చేయాలి? నా నోరుని నేను ఎలా మాస్టర్ చేయగలను? ముందరే చెప్పాను, నాకు ట్రైన్ అనే మాట ఇష్టం లేదు, కంట్రోల్ అనే మాట ఇష్టం లేదు, డీల్ అనే మాట ఇష్టం లేదు. నాకు మాస్టరీ అంటే కావాలి నాకు. ఎందుకంటే నేను ఒత్తి పెట్టుకునే పద్ధతులు నేనేం చెప్పను. యూ నీడ్ టు మాస్టర్ యువర్ సెల్ఫ్. నోటిని నేను ఎలాగా మాస్టర్ చేయగలను? జాయ్ని నేను ఎలా పెంచుకోగలను? సో ఇలాగా ప్రతి ఒక్క వర్చ్యూని, ప్రతి ఒక్క సద్గుణాన్ని నా లైఫ్ లో నేను ఏమేమి చేసి నాలో పెంచుకోగలను? ఇవన్నీ ఏంటంటే మన హృదయంలో మనం వేసుకోబడిన విత్తనాలండి. ఈ హృదయం అనే మట్టిలో మీరు ఎలాంటి విత్తనాలు వేస్తున్నారు? అబ్జర్వేషన్ లేదా? యాంత్రికంగా జీవిస్తున్నామా? తెలుసా తెలీదా ఏంటి? ఈ హృదయం అనే మట్టిలో ఒక ఫర్టైల్ మట్టిది. ఈ ఫర్టైల్ సాయిల్ లో ఎలాంటి విత్తనాలు వేస్తున్నాము? వేటికి మనం నీళ్లు పోస్తున్నాము, వేటికి నీళ్లు పొయ్యట్లేదు, దేన్ని చక్కగా భద్రపరుచుకుని చూసుకుంటున్నామో దేన్ని మనం వదిలేసాం గాలికి. ఆ గార్డెన్ లో వేస్ట్ మొలకలు వస్తాయి కొన్ని, అవన్నీ తీసేస్తున్నామా లేదు పెంచుకోండి ఏమైనా చేసుకోండి అనేస్తున్నామా? ఈ హృదయం అనే గార్డెన్ ని బాగా మనము చూసుకుంటూ ఉండాలి. ఈ విత్తనాలు ఇవే విత్తనాలు అండి. కంపాషన్, లవ్, జాయ్, ఫ్రీడమ్, జనరాసిటీ, పేషెన్స్, హ్యూమిలిటీ, టాలరెన్స్, గ్రాటిట్యూడ్, ఇవన్నీ విత్తనాలండి. మూడోది, మన అలవాట్లని మనము ఎలా అధిగమించగలము? ఇప్పుడు మన సోల్కి ఎదుగుదల ఉంది. ఆ ఎదుగుదలకి ఏవేవి ఆటంకాలు ఉన్నాయి, ఆ ఆటంకాలని నేను ఎట్లా అధిగమించగలను? దేన్ని త్యాగం చేయాలి, దేన్ని నేను ఉంచుకుంటే నాకు సహకరిస్తాయి, దేన్ని తీసేస్తే నాకు సహకరిస్తాయి? త్యాగం కూడా పెద్ద కాన్సెప్ట్ అండి. త్యాగం అంటే మనకి ఇష్టమైనవి వదిలేయడం కాదు. మన ఎదుగుదలకి ఏవైతే అడ్డంకులు వస్తున్నాయో, ఏవైతే ఆటంకాలు కలుగుతున్నాయో అవి తీసడం, దాన్ని త్యాగం అంటారు. అప్పుడప్పుడు మనకి ఇష్టమైన కూడా త్యాగం చేయాల్సి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నాకు పొద్దునే లేవడం ఇష్టం లేదు, కానీ పొద్దునే లేచి ఎక్సర్సైజ్ చేయాలి. పొద్దున్న దాకా పడుకోవడం మనకి ఇష్టమే, కానీ అప్పుడప్పుడు అది కూడా త్యాగం చేయాల్సి వస్తుంది కదా. అలా అన్నమాట. సో మూడోది ఓవర్కమింగ్ హ్యాబిట్స్, అలవాట్లని అధిగమించడము. అది ఒక మనిషి పట్ల కూడా అవ్వచ్చు. ఒక మనిషిని చూడడము, మనిషి దగ్గర ఉండడము అలవాటు. నాలుగోది సహనాన్ని, అర్థం చేసుకునే తత్వాన్ని పెంచుకోవడం, కల్టివేట్ చేసుకోవడం, బిల్డ్ చేసుకోవడం.
ఫస్ట్ మనకి మనం అర్థం అవ్వాలి. మనకి మనం అర్థమైతే వేరే వాళ్ళు మనకి అర్థం అవుతారు. కానీ మన ఫ్యామిలీలో ప్రతి ఫ్యామిలీలో ఇది ఒక ప్రాబ్లం అండి. ఇది ఒక కంప్లైంట్, పెద్ద కంప్లైంట్. నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరబ్బా. నన్ను అసలు ఎవ్వరు అర్థమే చేసుకోరు. నా ఫ్యామిలీ వాళ్ళు అర్థం చేసుకోరు. ఇంకా నా బయట వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు? మనందరము ఒక ఫ్యామిలీలో పుట్టేటప్పుడు కాంట్రాక్ట్ సైన్ చేసుకుని వచ్చాం కదా పైనుంచి. నేను నిన్ను అర్థం చేసుకుంటాను, నన్ను అర్థం చేసుకుంటావు, కాంట్రాక్ట్ సైన్. ఎస్, అందరం కాంట్రాక్ట్ వేసుకుని వచ్చాం కదా, అగ్రిమెంట్, స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ వేసుకుని వచ్చాము. నేను నిన్ను అర్థం చేసుకుంటా, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. అది టేక్ ఫర్ గ్రాంటెడ్. అర్థం చేసుకోవాల్సిందే, నీకు వేరే దారి లేదు. అర్థం చేసుకోలేదు, పొరపాటున అర్థం చేసుకోలేదు, ఇంకా అయిపోయింది పని అయిపోయింది. సో నాకు నేనే అర్థం కాను, నేను నిన్ను ఎలా అర్థం చేసుకోగలను? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎక్స్పెక్టేషన్ ని ఇట్లా డ్రాప్ చేసేయాలి. ఎందుకని అర్థం చేసుకోవాలి? ఫస్ట్ మనం అందరం కూడా అందరికి తోడ్పడాలి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి అన్న దగ్గర మనం తోడ్పడాలి. ఎవరైతే వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోగలరో వాళ్ళు అందరినీ అర్థం చేసుకోగలరు. దానికి తోడ్పడండి. ఎప్పుడు కూడా మన గురించే అటెన్షన్ ఇవ్వాలి, మన గురించి, మన అవసరాలు, మన ఆలోచనలు మన మీద ధ్యాస పెట్టాలా, వాళ్ళ ఆలోచనల మీద, దీని మీద ధ్యాస పెట్టాలా? వాళ్ళకి వాళ్ళు అర్థమవుతున్నారా? పోనీ అర్థమైతే గ్రేట్, అర్థం కాకపోతే ఎట్లా అర్థం చేసుకుంటారు మళ్ళీ వేరే వాళ్ళని? ఈ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అది వెంటనే డ్రాప్ చేసేయాలి. కష్టం. It is not easy, I know that, but still we need to drop it. No expectations. So మనది ఎప్పుడు సహనాన్ని, అండర్స్టాండింగ్ తత్వాన్ని మనం పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం ఈ భూగోళంలో ఉన్నాం. ఈ భూగోళంలో ఉన్నప్పుడు సరే, మనం ఒక ఇంట్లో ఉన్నాం, ఒక ఫ్యామిలీ తోటి ఉన్నాం, ఓకే, అండర్స్టాండింగ్ లేదు కాబట్టి సహనం రాదు. ఈ అండర్స్టాండింగ్, సహనం రెండు తోడదొంగలండి, రెండు ఒక చోట ఉంటాయి. అర్థం చేసుకోవడం తత్వం లేదనుకోండి, అసహనం వస్తుంది. సో ఎప్పుడైతే ఈ భూగోళం నుంచి మనము మెల్లిగా పైపైకి వెళ్తూ ఉంటాం అనుకోండి, అలాగా మనకి అన్ని కోణాల నుంచి ప్రతి మనిషిని కూడా చూడడము మనకి అలవర్చుకుంటాం మనం. ప్రతి మనిషికి ఒక కర్మ సిద్ధాంతం ఉంటుంది, ప్రతి మనిషికి ఒక లైఫ్ స్టోరీ ఉంటుంది, ఒక డిజైన్ ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది, ఒక లైఫ్ పర్పస్ ఉంటుంది. సో ఆ ప్రతి మనిషిని కూడా తన యొక్క ఏదైతే దారి ఉందో ఆ దారిలో వెళ్తున్నాడు. ఈ యొక్క కాన్సెప్ట్ మనం ఒక్క కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే మన అందరి మనుషులను అర్థం చేసుకోగలము, మనతో సహా. సో ప్రతి మనిషి తరఫున మనకి సహనం ఎక్కువైతుంది. ప్రతి మనిషి వేరే 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 కర్మలను తీసుకుని వచ్చాడు. ప్రతి మనిషికి వేరే 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 డిజైన్ ఉంది. ప్రతి మనిషి వేరే 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 మెంటల్ స్టేట్స్ లో ఉన్నాడు. ప్రతి మనిషి వేరే 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 ఎమోషనల్ స్టేట్స్ లో ఉన్నాడు. ప్రతి మనిషి వేరే 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 ఫిజికల్ స్టేట్ లో ఉన్నాడు, స్టేజ్ ఆత్మ లెవెల్లో ఉన్నాడు. సో ఎప్పుడైతే మనము ఈ భూమి నుంచి ఎప్పుడైతే మనము ఈ దూరం అవుతుంటామో అప్పుడు మనకి ఇది ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది. అర్థమైనప్పుడు మళ్ళీ దగ్గరకు వచ్చినప్పుడు, మళ్ళీ ఆ భూగోళం మీద మనుషుల్ని చూసినప్పుడు మనం ఇంకా బాగా అర్థం చేసుకోగలము, సహనంతో కూడి ఉండగలము.
మన సహనాన్ని, మన ఓపికని బాగా పెంచుకోవచ్చు ఎప్పుడైతే మన అర్థం చేసుకునే తత్వం పెరుగుతుందో. అర్థమైతుందో లేదా నాకు తెలియట్లేదు, కానీ నేను చెప్తున్నాను. ఓకే, సో నాలుగోది ఏంటండి, వీ హ్యావ్ టు కల్టివేట్ అవర్ అండర్స్టాండింగ్ అండ్ టాలరెన్స్. ఐదోది, ఏదైతే అవసరమో అదే ఎంచుకోండి. ఏ మాటలు అవసరము, ఎలాంటి ఆలోచనలు అవసరము, ఎలాంటి చేతలు అవసరము, ఎలాంటి పరిస్థితులు అవసరము, ఎలాంటి అవకాశాలు అవసరము, ఎలాంటి ఇంటెన్షన్స్ అవసరము, ఎలాంటి విత్తనాలు అవసరము. సో ఈ ఎలాంటి ఏ ఏ అవసరం ఉన్నాయో అవన్నీ చూపించేదే సరైన గురువు అండి. అది కాకుండా అదిగో మాయా, అదిగో మ్యాజిక్ చూపిస్తా, ఇదిగో 10 రోజులు మిమ్మల్ని మార్చేస్తా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నాది ఒకటే సూత్రం ఉందండి, ప్రతి చోట చెప్తాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. దేర్ ఈస్ నో అర్జెన్సీ బట్ డు నాట్ పోస్ట్పోన్. అర్జెన్సీ ఏమి లేదు, కానీ పోస్ట్పోన్ చేయకండి. పరిగెత్తకండి, నడవండి. తొందర ఏమి లేదు, పోస్ట్పోన్ చేయకండి, అంతే. There is no urgency, but do not postpone. మీ స్పీడ్ లో మీరు పరిగెత్తండి. వేరే వాళ్ళ స్పీడ్ మన స్పీడ్ కాదు. అది వాళ్ళ స్పీడు, ఇది నా స్పీడు. వాళ్ళు తొందరగా మారిపోతున్నారు, వాళ్ళు తొందరగా ఏమేమవుతున్నాయి, నాకేం అనుభవాలు రావట్లేదు, వాళ్ళకి ఏదో అనుభవాలు వచ్చేస్తున్నాయి. అయితే ఏంటి, మీ స్పీడ్ లో మీరు వెళ్ళండి. వాళ్ళకి ఆ మాస్టర్ కనిపిస్తున్నారు, ఈ మాస్టర్ నాకేం కనపడట్లేదు, అంటే నేను సరిగ్గా చేయట్లేదా అంటే సెల్ఫ్ డౌట్స్ అనమాట. సెల్ఫ్ డౌట్లు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్లు దెబ్బతీయడాలు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నిట్లో వీటిల్లో మీరు లోను కాకండి. మీ స్పీడ్ మీది వేరే, మీ ప్రయత్నాలు మీరు వేరే, కానీ అయినా కూడా మనం అందరం ఒకటే. మీ స్పీడ్ ని మీరు ఎంచుకోండి, వేరే వాళ్ళతోటి మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. గో విత్ యువర్ స్పీడ్. స్పీడ్ అంటే ఏంటండి, ఇప్పుడు నేను 500 జన్మల నుంచి నేను ధ్యానం చేస్తున్నాను, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? సుచిత్ర గారు ఓన్లీ మొన్ననే ఈ గత జన్మ నుంచే స్టార్ట్ చేశారు ధ్యానము, ఆవిడకి బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ తోటి నేను 10 మర్సిడీస్లు కొనుక్కోవచ్చు, కానీ ఆవిడ బ్యాంక్ బ్యాలెన్స్ తోటి ఒక చిన్న స్కూటర్ కొనుక్కోవచ్చు. ఆవిడ స్పీడ్ ఆవిడదే, నా స్పీడ్ నాదే. ఎందుకంటే నా దగ్గర మర్సిడీస్ ఉంది కాబట్టి నేను బాగా స్పీడ్గా వెళ్ళగలను, ఆవిడ దగ్గర స్కూటర్ ఉంది కాబట్టి మెల్లిగా వెళ్తుంది. సో మనం దేని మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయాలా, పక్కన వాళ్ళ నుంచి పోల్చుకోవడానికి స్టార్ట్ చేయాలా, లేకపోతే మన బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచుకోవడంలో ఫోకస్ చేయాలా? సో దట్ ఈస్ 5th పాయింట్ అండి. ఏదైతే అవసరమో అదే ఎంచుకోండి. ఏ మాటలు మాట్లాడాలి, ఏ ఆలోచనలను మనం పెంచుకోవాలి, ఏది అవసరమో అదే ఎంచుకునేందుకు ఒక సరైన గురువు తోడ్పడతాడు, సహకరిస్తాడు, చెప్తాడు, గైడ్ చేస్తాడు. ఆరోది, మీలో మీరు జాయ్ని పెంచుకునేలాగా తను తోడ్పడతాడు, సహకరిస్తాడు, గైడ్ చేస్తాడు. మీరు ఏది చేసినా జాయ్ఫుల్ గా ఉండాలి. మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ జాయ్ఫుల్ గా ఉండాలి. జాయ్ లేకపోతే ఏం లేదండి జీవితంలో. We should all be joyful.
ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తూ మనం స్పిరిచువాలిటీ తోటి వెళ్తూ ఉండాలి. లాస్ట్ పాయింట్, గంభీరత్వంతో జీవించాలి. సాలెమ్నిటీ. యూ షుడ్ లివ్ ఇన్ సాలెమ్నిటీ. మరి గంభీరత్వానికి నానార్థాలు నాకు తెలీదు, ఎందుకంటే అదే డిక్షనరీలో నాకు దొరికింది. నాకు తెలుగు ఎక్కువ రాదు, సో నన్ను క్షమించాలి. వి షుడ్ లివ్ ఇన్ సాలెమ్నిటీ. ఎవరికైనా సాలెమ్నిటీకి వేరే అర్థాలు ఏమైనా వస్తే చెప్పండి. ఓకే, సో గంభీరత్వంతో జీవించడానికి మనము ట్రై చేయాలి. అది 7వ పాయింట్ అండి. సో ఈ 7 పాయింట్ల మీద ఈ ఫండమెంటల్స్ అనేది ప్రతి గురువు కూడా నేర్పిస్తాడు. సో ఎప్పుడైతే స్టూడెంట్ రెడీగా ఉంటాడో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న గురువుని తను ఎంచుకుంటాడు. ఓకే, సో ఇవన్నీ కాకుండా కూడా టీచర్ ఏం చేస్తాడంటే ఆ స్టూడెంట్ యొక్క జీవితంలో టెన్షన్స్ క్రియేట్ చేస్తాడు, క్రైసిస్ క్రియేట్ చేస్తాడు. తనకి ఎక్కడ నొప్పిగా ఉంటుందో అక్కడ నొక్కడానికి ట్రై చేస్తాడు. నాకు భయంకరమైన ఈగో ఉంది, ఓకే, నేను పత్రి గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏం చేస్తాడు, నా ఈగోని ఇలా 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 అంటాడు. ఎందుకంటే నాకు అక్కడే నొప్పి కాబట్టి. సో ఇలాంటి టెన్షన్స్ ని, ఇలాంటి క్రైసిస్ ని ఒక సరైన గురువు క్రియేట్ చేస్తాడు. దాన్ని తట్టుకుని నిలబడగలిగితే పారడైజ్. సో అలాంటి టెన్షన్స్, అట్లాంటి క్రైసిస్ క్రియేట్ చేసే గురువే సరైన గురువు. సో అలా బేర్ చేసిన స్టూడెంట్ ఎప్పుడు కూడా విజయవంతంగా తయారవుతాడు. తను ఆ టీచర్ కి కోవర్కర్ గా తయారవుతాడు. అప్పుడు మెల్లిమెల్లిగా ఆ స్టూడెంట్ కి ఇంకా ఎక్కువ బాధ్యతలు ఇవ్వడం మొదలు పెడతాడు. ఎందుకంటే తన టెస్ట్ పాస్ అయ్యాడు కాబట్టి. నాకు అయినా కానీ ఆయన ఎవరు నాకు అనడానికి, నేను ఎవరిని, నన్ను అంటారు ఆయన అని చెప్పేసి నేను ఆ టెస్ట్ నే ఫెయిల్ అయిపోవచ్చు, కానీ పాస్ అవ్వాలి. సో ఒక గురువుకి ఎప్పుడు కూడా అమితమైన జ్ఞానం ఉంటుంది, అబండెన్స్ ఉంటుంది, లోతు ఉంటుంది. పైన ఉండడు ఎప్పుడు గురువు. ఎప్పుడు కూడా ఆధ్యాత్మికత లోతుని చూసి ఉన్నవాడు సరైన గురువు. ఆ లోతుని గమనించగలగాలి, చూడగలగాలి ఒక స్టూడెంట్ అనేవాడు. అలా తనని తాను రెడీగా చేసుకోవాలి. ఎప్పుడైతే తనని తాను రెడీగా చేసుకుంటాడో అప్పుడు తనకి సహకరించే గురువు తనకి కనపడతాడు. మల్టీ డైమెన్షనల్ గా ఉంటాడు గురువు. ఆ లోతుని మనము చాలా కష్టపడి చేరుకోగలం. అలాంటి స్టూడెంట్స్ ని క్రియేట్ చేయడానికి చాలా మంది గురువులు ఉన్నారు, పత్రిజీతో సహా. మనకి జీవితంలో రకరకాల సిచ్యువేషన్స్ లో రకరకాల మంది మన లోతుని మనకి తెలియజేసేందుకు మనకి ప్రయత్నిస్తారు. మనము ఎంత రెడీ అయినా గానీ, ఎంత తనని తెలుసుకోవాలని ప్రయత్నించినా గానీ ఇంకా మనకి తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది ఆ గురువు గారి గురించి.
ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. అది ఎంత లోతు వెళ్తుందంటే దానికి అసలు అంతు ఉండదు ఆ లోతుకి. సో ఒక నిజమైన గురువు, ఒక అసలైన గురువు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా తన స్టూడెంట్స్ ని కష్టపడమని చెప్తాడు. సేవ యొక్క క్షేత్రాన్ని ఎంచుకోమని ప్రోత్సహిస్తాడు. సేవా దృక్పథాన్ని పెంచడానికి చెప్తాడు, గైడ్ చేస్తాడు. తనలో ఉన్న ఒక జ్ఞానాన్ని, ప్రజ్ఞని, నాలెడ్జ్ ని అన్నిటినీ కూడా ఆ సేవలో పెట్టడానికి తను ప్రోత్సహిస్తాడు. సో అలాగా ఒక స్టూడెంట్ అలాంటి క్షేత్రాన్ని తయారు చేసినప్పుడు మెల్లిమెల్లిగా ఆ గురువు అనేటోడు తన రోల్ ని తను మెల్లిమెల్లిగా తను తీసేసుకుంటాడు. ఆ స్టూడెంట్ ని ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి రెడీ అయిపోతాడు కాబట్టి. ఇప్పుడు చిన్నప్పుడు చిన్నపిల్లల్ని ఇక్కడ వేలు పెట్టి నడిపిస్తాము. మెల్లిమెల్లిగా ఆ పిల్లవాడు నడవడం మొదలు పెడతాడు. అప్పుడు వేలు వదిలేసేయాలి. అలాగా తను చేసినప్పుడు ఏమైతుందంటే నా మీద ఇంకా ఆధారపడాల్సిన అవసరం లేదు అని అంటాడు. సో నిజమైన గురువు ఎవరంటే తన మీద ఆధారపడకుండా తను ఆ స్టూడెంట్ ని ఇండిపెండెంట్ గా, ఫ్రీగా, జాయ్ఫుల్ గా జీవించడానికి ఆ ఫౌండేషన్ క్రియేట్ చేసి ఇచ్చేస్తాడు. ఏ మాస్టర్ అయితే నా మీద ఆధారపడండి, నేనే మీకు నేనే అన్ని చేస్తాను అంటాడో తను అలాంటి గురువు సరైన గురువు కాదు. నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మిమ్మల్ని హీల్ చేస్తాను, నో. సో కొంచెం క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే సరైన గురువు వేల కొద్ది ఫాలోవర్స్ ని అవసరం లేదు, అందరూ మాస్టర్స్ అవుతారు. ఫాలోవర్స్ ఎవరు లేరు, అందరు మాస్టర్సే. ఎందుకంటే నిజమైన గురువు ఎప్పుడు ఇంకొకళ్ళని మాస్టర్ గా తయారు చేస్తాడు. ఎందుకంటే ఆధారపడడం లేదు అక్కడ. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ మాస్టర్. ఒక్కసారి ఆ స్టూడెంట్ కి రెక్కలు విచ్చుకుంటే ఎగరడమే. సో ఇలాగా తను ఆ స్టూడెంట్స్ ని కోవర్కర్స్ గా తయారు చేసుకుంటూ, వాళ్ళని మాస్టర్స్ గా మలుచుకుంటూ, వాళ్ళ క్షేత్రాన్ని ఎంచుకుంటూ, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి అలాగా ఒక మాస్టర్ ఒక దారి చూపిస్తాడు. ఇండిపెండెంట్ గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, తన డెసిషన్స్ తను తీసుకునే ఉండాలి. దానికి ఇవ్వాల్సిన ఫౌండేషన్ తను ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి. ఒక సరైన గురువు ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ ని తక్కువగా చూడడు. నేను సుపీరియరు, నువ్వు ఇన్ఫీరియరు, నువ్వు నా మాట వినాలి, నేను నీకంటే పెద్ద. సో సుపీరియర్ ఇన్ఫీరియర్ ఉండదు. ప్రతి మాస్టర్ కూడా ఒక స్టూడెంట్ ఎలా చూస్తారంటే ఫ్యూచర్ లో అవ్వబోయే హీరోస్ లాగా చూస్తాడు. మీరందరు హీరోస్, హీరోయిన్స్ అండి. మనందరం ఫ్యూచర్ హీరోస్, హీరోయిన్స్. చూసుకోవడం అవ్వట్లేదా? నమ్మబుద్ధి అవ్వట్లేదా? సో మనం అందరం ఫ్యూచర్ హీరోస్, హీరోయిన్స్ కాబట్టి మనము ఒక లేబర్ తోటి మనము మన జీవితం సాగించాలి, లేబర్ చెయ్యాలి. దేనికోసం? లోక కళ్యాణం కోసం, మానవాళి కోసం, సకల జీవుల కోసం మనము లేబర్ చెయ్యాలి.
కాబట్టి మనం హీరోస్ హీరోయిన్స్. ఒక నిజమైన టీచర్ ఎప్పుడు తన ఎదుగుదలని స్టూడెంట్ ఎదుగుదలతో చూస్తాడు. స్టూడెంట్ ఎప్పుడైతే ఎదుగుతాడో ఆ ఎదుగుదలలో తన ఎదుగుదలను చూసుకుంటాడు. స్టూడెంట్ ఒక మంచి స్టూడెంట్ ఎప్పుడు ఒక గురువు యొక్క విజన్ ఏదైతే ఉంటుందో దాని సాక్షాత్కారంగా తను చూసుకుంటాడు. ఒక అందమైన సాక్షాత్కారం, గురువు యొక్క విజన్ యొక్క అందమైన సాక్షాత్కారము స్టూడెంట్ అవ్వగలగాలి. అలాంటి ఒక ఆ బ్యూటీని కానీ ఆ విజన్ ని కానీ ఒక గురువు ఆ స్టూడెంట్ లో జాగృత పరుస్తాడు. అవేకనింగ్ అవుతుంది. ఇంకో గురువు ఎప్పుడు తన విజన్ ని రుద్దడు, ఆ విజన్ ని ఒక స్ఫూర్తిగా ఇస్తాడు స్టూడెంట్ కి. ఇది నా విజన్. మనకి ఉండాలి ఆ లోపల నుంచి ఆ విజన్. అంటే ఓ స్ఫూర్తి రావాలి, ఆ స్ఫూర్తియే విజన్. ఆ విజన్ ని మనం తీసుకున్నప్పుడు దాంట్లో మనము దాన్ని అందంగా మనం సాక్షాత్కరిస్తాము. అందంగా ఆ విజన్ ని మనం ప్రతిరూపంగా మనం మలుచుకుంటాము. ఎప్పుడైతే ఆ విజన్ తోటి ఆ విజన్ వైపు మనం వెళ్తూ ఉంటామో ఆ జ్ఞానాన్ని మనం ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా ఉండేటట్టు మనం చూసుకుంటూ ఉంటాము. పక్కదారి పట్టకుండా చూసుకుంటాము. ఆ విజన్ ఎప్పుడైతే మనం ఫాలో అవుతూ ఉంటామో అప్పటిదాకా మనకి వచ్చిన జ్ఞానాన్ని, ఆ గురువు దగ్గర నుంచి వచ్చిన జ్ఞానాన్ని మనం ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా మనని మనం కాపాడుకుంటాము. ఎప్పటిదాకైతే మనం విజన్ ని ఫాలో అవుతూ ఉంటాము. ఒక సరైన గురువు ఎప్పుడు కూడా స్టూడెంట్ యొక్క హృదయాన్ని డెవలప్ చేయడానికి సహకరిస్తాడు, ఎడ్యుకేషన్ ఇస్తాడు. మీ హృదయం ఎలా ఉంది? పత్రి గారు ఎప్పుడు అంటారు హృదయమే ఆత్మ, ఆత్మే హృదయం. మీ హృదయం ఎలా ఉంది? మీ ఆలోచనలు పక్కన పెట్టండి. హృదయం కరెక్ట్ గా ఉంటే మైండ్ హృదయాన్ని ఫాలో అవుతుంది. హృదయం చాలా 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 ఇంపార్టెంట్. హృదయాన్ని కల్టివేట్ చేసుకునేలాగా ఒక గురువు ఎడ్యుకేషన్ ఇస్తాడు. దాని వైపు నడవండి. ఎప్పుడు ఫాలో యువర్ హార్ట్. యూ షుడ్ ఆల్వేస్ ఫాలో యువర్ హార్ట్ అంటారు. కానీ మనం దాన్ని లైట్ గా తీసుకుంటాం. మనం ఎప్పుడు ఇది చెప్పిందే వింటాం కదా. కానీ అది ఏం చెప్తుందో దానికే తెలియదు. ఎందుకంటే అది హార్ట్ ని ఫాలో కాదు కాబట్టి. ఓహో అవునా, సరే, ఓకే, ఎస్ సార్, వాట్ ఎవర్ యూ సే, ఎస్ సార్, ఎస్ సార్. దీనికి నో అని ఎప్పుడు చెప్పాం కదా మనం. దీనికి నో అని చెప్పడం ఎప్పుడు మొదలు పెడదాం మనం? సో ఇలాగా ఎప్పుడు కూడా తన ట్రూ నేచర్ ని తను తెలుసుకునేలాగా తను ప్రోత్సహిస్తాడు, సహకరిస్తాడు, గైడ్ చేస్తాడు. ఉల్లిపాయ తెలుసు కదా, ఉల్లిగడ్డ ఉల్లిపాయ అంటాం. లోపల ఒక మొగ్గ లాంటిది ఉంటది, అది మీరు.
పైన మీరు కప్పుకుంటారే రకరకాల దుప్పట్లు, అది మీరు కాదు. సో ఒక సరైన గురువు ఏం చేస్తాడంటే మెల్లిమెల్లిగా ఆ పొరలన్నీ తీసేసి మీరేంటో మిమ్మల్ని మీకు చూపిస్తాడు. అది సరైన గురువు. ఒక స్టూడెంట్ ఆ పొరల్ని విప్పడానికి రెడీగా ఉండాలి. ఏ సబ్జెక్ట్ కూడా డెడ్ ఎండ్ కాదండి. దానికి ఇంకా ఏదో ఉంటుంది, ఇంకా ఏదో ఉంటుంది, ఇంకా ఏదో ఉంటుంది. నాకు మొత్తం తెలిసిపోయింది ఈ సబ్జెక్ట్ గురించి అనేది చెప్పడానికి ఏం లేదు. ఒక సబ్జెక్ట్ కి 360 డిగ్రీల కోణాలు ఉన్నాయి. నాకు ఎన్లైటన్మెంట్ వచ్చేసిందబ్బా, ఐఎమ్ ఎన్లైటెండ్. దేంట్లో? ఇప్పుడు నేను వస్తా, నేను పిహెచ్డి చేశానంట. ఓ పిహెచ్డివా? దేంట్లో అని అడుగుతామా లేదా? ఇంజనీరింగ్ చేశాను అంటారు, దేంట్లో అని అడుగుతారా లేదా? మరి ఎన్లైటన్మెంట్ వచ్చింది అంటాము, దేంట్లో అడగరే? ఫిజికల్ ఎన్లైటన్మెంట్ ఉంది, ఎమోషనల్ ఎన్లైటన్మెంట్ ఉంది, మెంటల్ ఎన్లైటన్మెంట్ ఉంది, ఇండివిజువల్ ఎన్లైటన్మెంట్ ఉంది, ఫ్యామిలీ ఎన్లైటన్మెంట్ ఉంది, గ్రూప్ ఎన్లైటన్మెంట్ ఉంది, నేషనల్ ఎన్లైటన్మెంట్ ఉంది, వరల్డ్ ఎన్లైటన్మెంట్ ఉంది, హార్ట్ ప్యూరిఫికేషన్ ఎన్లైటన్మెంట్ ఉంది, సోల్ లెవెల్ ఎన్లైటన్మెంట్ ఉంది, ఆత్మిక్ లెవెల్ ఎన్లైటన్మెంట్ ఉంది, బుద్ధిక్ లెవెల్ ఎన్లైటన్మెంట్ ఉంది. ఓ అబ్బా, నేను డిగ్రీ చేశాను, దేంట్లో? సైన్స్ చేశాను, ఓ దేంట్లో? ఫిజిక్స్ చేశాను, ఓ ఏమేం సబ్జెక్ట్స్ లో ఉత్తీర్ణత పొందినావు? నన్ను నేను ఎన్లైటెండ్ అనుకుంటా, ఈ అన్ని ప్రశ్నలు నన్ను నేను అడుక్కోవాలా లేదా? దేంట్లో? నీ భౌతిక శరీరం మీద నీకు ఎన్లైటన్మెంట్ ఉందా, మాస్టరీ ఉందా? నీ భౌతిక శరీరం మీద మొత్తం మాస్టరీ వచ్చేసిందా? ఓకే, యు ఆర్ ఫిజికలీ ఎన్లైటెండ్. భావోద్వేగ శరీరం నువ్వు మాస్టర్ చేసినావా? ఓకే, వెరీ గుడ్, యువర్ ఎమోషనల్ బాడీ ఎన్లైటన్మెంట్ నీకు వచ్చేసింది, ఖతం, చల్. సో ఎన్లైటన్మెంట్ దేర్ ఇస్ నో ఎండ్ టు ఎన్లైటన్మెంట్. సాగుతూనే ఉంటుంది, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూనే ఉంటాము. తొందర లేదు, పోస్ట్పోన్ చేయకండి. సో అలాగా మనము ఒక స్టూడెంట్ యొక్క పాత్ర, ఒక టీచర్ యొక్క పాత్ర మనం ఇవాళ తెలుసుకున్నాము. సో ప్రతి స్టూడెంట్ కూడా లేబర్ చేయడానికి రెడీగా ఉండాలి, ప్రతి టీచర్ కూడా లేబర్ చేయించడానికి రెడీగా ఉండాలి. కరెక్ట్ దారిని చూపించగలిగే ఇది ఉండాలి. ఏ గురువు అయితే స్టూడెంట్స్ ని తప్పుదారి పట్టిస్తాడో వాళ్ళకు బ్యాడ్ కర్మ తప్పదు. ప్రతి గురువు కూడా వాస్తవికతను తెలుసుకోవాలి. ప్రతి గురువు కూడా సైంటిఫిక్ గా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోగలగాలి. నిజమైన స్పిరిచువల్ లోతుని అనుభవించి ఉండాలి. సో ఇలాంటి గురువులని ఎంచుకోవడానికి ఫస్ట్ మనల్ని మనం రెడీ చేసుకోవాలి. మనం రెడీగా ఉన్నప్పుడే టీచర్ వస్తాడు. కానీ మనము ఈ వాక్యం విన్నప్పుడు ఏమైతుందంటే, when the student is ready the teacher will appear అంటే స్టూడెంట్ ఏం చేయడు, నాకు ఇప్పటిదాకా టీచరే దొరకలేదబ్బా అంటారు. అలాంటప్పుడు వాక్యమే తప్పు కదా.
For every student, the teacher will appear అనొచ్చు కదా. When the student is ready ఎందుకు అనాలి? ఆ రెడీనెస్ అంటే ఏంటి అడగరా? ఎవరు ప్రశ్నించరా? ప్రశ్నించడం మొదలు పెట్టండి. ఇదెందుకు ఇలాగా, అదెందుకు అలాగా, ఏమి ప్రశ్నించరా? అబ్జర్వేషన్ మొదలు పెట్టండి, సైంటిఫిక్ గా టెస్ట్ చేయడం మొదలు పెట్టండి, ప్రశ్నించడం మొదలు పెట్టండి, థింక్ చెయ్యండి, ఆలోచనలు థింక్. ఇదెందుకు మనకి? Yes, my dear friends, there ends the class. Any questions, please ask. థ్యాంక్ యూ ప్రణీత గారు. చాలా చాలా బాగుంది. అసలు ఎన్లైట్మెంట్ గురించి మీరు ఎన్ని అంటే ఫిజికల్ గా, మెంటల్ గా అసలు ఒక 11 చెప్పారు. ఫస్ట్ టైం వింటున్నాను. అన్ని ఉన్నాయి ఎన్లైట్మెంట్స్ అని. చాలా మంది దగ్గర విన్నాను ఎన్లైట్మెంట్ అయ్యారు అని. ఫస్ట్ టైం మీ దగ్గరే విన్నాను ఇన్ని ఎన్లైట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పి. చాలా చాలా బాగుంది. అండ్ ఒక్కటే నాకు గంభీరత్వంగా జీవించాలన్నారు కదా, అంటే ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మన డైలీ లైఫ్ లో ఎలా గంభీరత్వం అంటే ఎలా? Okay. Actually, if I can get another meaning for Gambhiratvam. నాకు దొరకలేదు యాక్చువల్ గా. నేను సెట్ చేశాను, సేమ్ గంభీరత్వం అనే వచ్చింది. అంటే మీరు ఏమన్నా ఒక ఎగ్జాంపుల్ అట్లా ఏమన్నా ఇస్తారేమో? ఇప్పుడు మిగతా వాటికి అన్నిటికీ ఇచ్చారు కదా, మాట, ఆలోచన, అట్లా అర్థం చేసుకోవటం ఎలా అని, అలా అందుకని. ఈ తెలుగుతో వచ్చిన బాధ ఇదమ్మా. కొన్ని ఇంగ్లీష్ లో చెప్పండి. అది సాలెమ్నిటీ అంటే ఒక్క నిమిషం చెప్తానండి. యా, జస్ట్ గివ్ మీ అ మినిట్. అప్పటిదాకా ఎవరిదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే. యా, లక్ష్మి గారు మాట్లాడతారా? అదేనండి, అంటే చలించకుండా ఉండటం అంటారండి. ఏదైనా పరిస్థితులన్నీ ఎట్లా ఉన్నప్పటికీ కూడా మనం చలించకుండా ఉండడాన్ని గంభీరత్వం అని కూడా అనుకోవచ్చేమో అని నా అభిప్రాయం అండి. ఓకే, అది అంటే ఏ కష్టం వచ్చినా, ఈవెన్ సంతోషంలో కానీ సుఖంలో కానీ దేనికి కూడా మనం చలించకుండా అట్లా సుస్థిరంగా ఉండడం అనేది గంభీరత్వం అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఓకే, so same meaning, madam, you being serious and dignified at the same time, no matter the situation is. Yes, thank you so much for saving me on that. So like day to day nee family base, nee family circle lo gaani or in your personal circle, you face lot of issues. Sometimes ok chinna maat antene you just go beyond your emotions, right? Like you can't control yourself when someone touches your sensitive point. So when you awaken or when you become consciousness, you'll consider it, but at the same time you'll be very dignified in showing your emotions. You just don't go and throw the words on whoever has touched that sensitive point. So that is the one example. Beautiful, thank you so much for that. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నాను ఇది, and thank you for teaching me that aspect. I'm very grateful to you for that. And I think it's mostly related to balance and how balanced you keep yourself, how equilibrium and calm centered that you keep yourself. I feel that is solemnity. So yes, I got the meaning for that today. Thank you so much for that. Madam, a question. చెప్పండి. సార్ ఇప్పుడు నాన్ ఇంటర్ఫియరెన్స్ అంటారు కదా, సో అంటే ఆయన చేత పడినాయి, నాకు 2-3 సార్లు పడినాయి, బట్ స్టిల్ నాకు కూడా పడ్డాయమ్మా. సో నాన్ ఇంటర్ఫియరెన్స్ అంటే నీ సంగతి నువ్వు చూసుకోనా మేడం, పక్కన వాళ్ళ సంగతి నీకు అనవసరం, నీ సంగతి నువ్వు చూసుకో. వెదర్ you are doing your due diligence, are you doing your own duty or not aneda madam non interference ante? Non interference is basically not interfering in others decisions, others karma. So basically you don't advise anything until and unless they come and ask you something on it. Obviously, yes, that is that. Even see, he does that to me also. Okay. Only when he doesn't interfere in my decisions until and unless I go and ask him for advice.
ఓకే. అది మామూలుగా అందరి దగ్గరే కూడా కాదు, ఫ్యామిలీ దగ్గర కూడా తను అలాగే చేస్తాడు. ఓకే మేడం. Okay, and when or how and something that we take a decision, as long as we take a decision, he doesn't interfere in that decision. He doesn't try to manipulate or influence that decision. ఓకే. But if we go as ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాము, డెసిషన్ తీసుకోలేకపోతున్నాము, if we go with that confusion, he will definitely guide us. రైట్. So that is called guidance. That is called not interference. ఓకే. ఓకే. So non-interference is something నన్ను నువ్వు అడగకుండానే ఉచిత సలహాలు ఇవ్వడము, అడగకుండానే ముక్కు దూర్చడము. Just because you're part of the conversation, you just start giving advices, no matter whether they ask you or not. So దాన్ని ఇంటర్ఫియరెన్స్ అంటారు. అలా చేయకపోవటం నాన్ ఇంటర్ఫియరెన్స్. No, see, as a well-wisher also you can do that, but do not interfere. See, you can guide a person, but do not force him to listen to your words. Do not impose yourself on them. Just guide. You know what? Maybe this is not the right thing to do. Maybe this is my advice. After that, it is your decision. You know, you can say that in a polite way, in a very non-interfering manner. ఓకే మేడం. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్, బికాజ్ ఆయనతో మాట్లాడుతుంటాను నేను రెగ్యులర్ గా. హీ ఇంట్రడ్యూస్డ్ మీ సో మెనీ బుక్స్. సో వాట్ ఎవర్ ఐ అండర్స్టూడ్ ఆర్ వాట్ ఎవర్ ఐ సెడ్ టు ఈజ్ నాట్ మై ఓన్ నాలెడ్జ్. నేను చదివిన బుక్స్, ఆయన చెప్పిన బుక్స్ చదవటం వల్ల నాకు వచ్చిన నాలెడ్జ్ అంతే. You are ready, sir. మీరు రెడీగా ఉండడం వల్ల అవన్నీ వచ్చాయి మీకు. I don't know, madam. I can't comment on it, but yeah, whatever I said or whatever I learned is because of that master. Yeah. అదే ఇప్పుడు చెప్పారు కదా, శిష్యుడు రెడీగా ఉంటే గురువు ఎప్పుడు ఉంటారు అని. ఐ థింక్ దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. అయితే ఇప్పుడు సెకండ్ క్లాస్ దాటనే కదా 3వ క్లాస్ కి అర్హత పొందుతాడు అబ్బాయి, చిన్నపిల్లడు. Yeah, that is true, madam. So that is a reason. Whatever happens, everything happens for a reason. So I believe that you are ready for those books and to grasp that knowledge. That is why it came to you. Yeah, sure, madam. అంటే ఇంకోటి కూడా అనిపిస్తుంది మేడం, లైక్ you don't choose the book will choose you when you are at that level of understanding అనేది కూడా I You strongly both choose believe each other, ma. You both choose each other. ఇది కూడా ఒకటి అడగాలనుకున్నా మేడం. మనం చాలా బుక్స్ ఉంటాయి మన చుట్టూతా, కానీ యునో యూ విల్ ఫస్ట్ ఫ్యూ పేజెస్ చదవగానే సమ్టైమ్స్ యూ కనెక్ట్ టు ఇట్, సమ్టైమ్స్ యూ డోంట్ కనెక్ట్ టు ఇట్. అండ్ అవుట్ ఆఫ్ నోవేర్ నీకు ఒక బుక్ వస్తుంది, నీ దగ్గరకు వస్తుంది, అండ్ దెన్ ఫస్ట్ ఆర్ సెకండ్ పేజ్ చదవగానే యూ జస్ట్ గో విత్ ఇట్. అది ఆ ఫ్లోతో వెళ్ళిపోతావు నువ్వు. సో అది ఎందుకు జరుగుద్ది, కొన్ని బుక్స్ ఎందుకు జరుగుద్ది, కొన్ని బుక్స్ ఎందుకు జరగదు. ఎందుకంటే ఇప్పుడు టార్కమ్ సిరీస్ ఉన్నాయి మేడం, కర్మ అండ్ రీఇన్కార్నేషన్ అని ఉంటుంది, మెంటల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో యూనో అవి చదువుతున్నప్పుడు చాలా బాగుంటాయి. తర్వాత ఇప్పుడు రిచర్డ్ బ్యాక్ ది జోనథన్ లివింగ్స్టన్ సీగల్ కానీ, ఎకోస్ ఆఫ్ ద సోల్ కానీ, ఇలాంటి బుక్స్ అన్ని చాలా బాగుంటాయి. కానీ వెన్ యూ గో టు ద సేత్ విజ్డమ్, దే ఆర్ ఎట్ ఎ వెరీ హై లెవెల్, చాలా వెరీ హై కాంప్లెక్స్ ఇంగ్లీష్ ఉంటుంది, కాంప్లెక్స్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎందుకు ఇలా మనకు అవుతుంది ఇలాగా అంటే, కొన్నిటికి ఎందుకు కనెక్ట్ అవుతావు, కొన్నిటికి ఎందుకు అవ్వు, ఈజ్ ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్. యాజ్ యూ సెడ్, మీరు ఆనియన్ చెప్పారు చూసారు, ఆనియన్ ఎగ్జాంపుల్ చెప్పారు, లేయర్స్ త్రూ నువ్వు విప్పుకుంటూ వెళ్ళాలి నీ కాన్షియస్నెస్ ని, దెన్ ఓన్లీ యూ విల్ గో టు ద కోర్ ఆఫ్ ద థింగ్ అని చెప్పి. ఈస్ దట్ సంథింగ్ రిలేటెడ్ టు దిస్ ఆర్? I'm really not sure if it's related to that, but ఏదైనా జరుగుతుంది అంటే ఎందుకు అని పక్కన పెట్టేసి you just have to go with the flow. Okay. So whatever is suitable for your situation or mind level or soul level, I think you will be attracted to those kind of books. Okay, madam. Okay. I firmly believe that. Yeah, అదే మేడం. Okay. Thank you, madam. Yeah. Thank you, ma. Thank you so much. ఎవరైనా ఉన్నారండి? హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను.
You can actually switch on your videos if you want. Yeah, yeah. ఎవరికి ఏమి క్వశ్చన్స్ కానీ ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా షేర్ చేసుకోండి. మీ ఇంట్రెస్ట్ చూసాను మేడం, మీరు చెప్పారు చాలా సార్లు లైక్ ఐఎమ్ నాట్ రియల్లీ దట్ బుక్ పర్సన్ అండ్ నేను చదివిన వెరీ ఫ్యూ బుక్స్ ఉన్నాయి అలాగా అని చెప్పి. అండ్ ఆల్సో నేను పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్ చూసాను అనమాట. లైక్ పత్రి సార్, when you ask some stupid question, he will reply you back in the same way. But as a growing kid ga, how do you used to handle that? అంటే మీరు ఎలా రియలైజ్ అయ్యేవాళ్ళు, ఈ క్వశ్చన్ నేను అడగొచ్చా అడగకూడదా అని ఎలా రియలైజ్ అయ్యేవాళ్ళు? అక్కడ అడగొచ్చా అడగకూడదా అనే క్వశ్చనే లేకుండే, బికాస్ వి బోత్ ఆర్ ఫ్రెండ్స్. See, how do you మనం ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటాం? మేము అలాగే ఉండే మా ఫాదర్ తోటి. Okay. Stupidest question we used to ask, most intelligent questions also we used to ask. There's no difference between asking, ante. Okay. ఏదైనా స్టూపిడెస్ట్ క్వశ్చన్ అడగాలనుకోండి, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యువర్ మైండ్ అంటాడు అంతే. Yeah, recently you are very funny baba antaru sir, ledante. I know. So he passes these comments when we ask a stupid question, when he thinks that this question is, something we don't need to be answered, something like that. Okay. Yes, my dear friends. If we do not have any questions, we may, the session. Yeah. నాకు ఒక క్వశ్చన్ ఉందండి. అదేంటంటే ఈ 7 చెప్పారు కదా, అంటే ఎవ్రీడే లైక్ కంపాషన్ అంటే ఉంటున్నామా లేదా, లవ్ లో ఉంటున్నామా లేదా, అంటే అది ఎవ్రీ డే మొత్తం డే ఎండ్ అయిన తర్వాత అలా చూసుకోమంటారా, లేకపోతే అంటే ఎట్లా ఎక్సర్సైజ్ ఎలాగా ఒక్కసారి కొంచెం చెప్పారు? ఓకే, ఒక బుక్ లో ఒక్కొక్క పేజ్ తీయండి. కంపాషన్ కి నేను నా లైఫ్ ని ఎలా మలుచుకోవచ్చు, కంపాషన్ నేను ఎలా ప్రాక్టీస్ చేయాలి, నా మీద నేను కంపాషనేట్ గా ఎలా ఉండాలి. దిస్ ఇస్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. మీరు డైలీ రాసుకోక్కర్లేదు. ఒక విజన్ బోర్డు లాగా పెట్టుకోండి. విజన్ బోర్డ్స్, రైట్? I have a board and I say, you know what, I want to buy a Mercedes car, or I want to buy a big house, or I want to master myself in my speech. So ilaga mana oka vision board pettukoni we need to start working on that every day. So compassion anedi ela nenu practice cheyali every day, and this is a real Guruji's vision. These are all virtues. ఇవన్నీ ఫౌండేషన్స్ మీకు మిమ్మల్ని మీరు కట్టుకోవడానికి. ప్యూరిటీ అనే ఫౌండేషన్ లేకపోతే మీరు ఎంత మిమ్మల్ని మీరు కట్టుకోవడానికి ప్రయత్నించాలనుకున్నా కానీ అది నిలవదు ఎక్కువ. We should build ourselves on purity. ఫస్ట్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారా, గుడి కడతారా? గుడి కట్టాక మనం విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాము. ఫస్ట్ మనలో ఉన్న చెత్తని మనం తీసి పడేసి మన శరీరాన్ని మనం ఎప్పుడైతే గుడి చేసుకుంటామో ఆ సద్గుణాలందరితోటి మన హృదయాన్ని మనం ఆ విత్తనాలు వేసినప్పుడు పెద్ద చెట్లు అయ్యి మనకే నీడనిచ్చేంత పెద్దగా అవుతాయి. మనకే కాకుండా మన చుట్టూరున ఉన్న వాళ్ళు కూడా నీడనిస్తాయి ఆ విత్తనాలు. కంపాషన్, ప్రేమ, జనరాసిటీ, హ్యూమిలిటీ, పేషెన్స్, టాలరెన్స్, గ్రాటిట్యూడ్, జాయ్, ఫ్రీడమ్, ఎన్నున్నాయి. సో ఇవన్నీ కూడా మనము ఎవ్రీడే మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి? అవేర్నెస్ తోటి, యాంత్రికంగా కాకుండా అవేర్నెస్ తోటి మనం జీవించగలగాలి అన్ని సద్గుణాలని మనం పెట్టుకుని. ఇప్పుడు మనం ఎలా అయితే ఓకే మెడిటేషన్ ఉంది, మెడిటేషన్ ఎలా ప్రాక్టీస్ చేస్తాను నేను? రోజు నేను కళ్ళు మూసుకుని మా శ్వాస మీద ధ్యాస పెడుతూ గంట సేపు కూర్చుంటే అదే ప్రాక్టీస్. కంపాషన్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తాం? Madam, can I add something here? Yes. So
కంపాషన్ ప్రాక్టీస్ అలా అంటున్నారు కదా. సో రీసెంట్లీ ఐ వెంట్ త్రూ సంథింగ్. సో మనం నిజంగా నేను కంపాషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకున్నప్పుడు యువర్ లైఫ్ విల్ త్రో యూ అన్ ఛాలెంజ్ టు టెస్ట్ దట్ కంపాషన్. కరెక్ట్. సో ఐ రీసెంట్లీ వెంట్ త్రూ దట్. అండ్ నువ్వు ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ నీకు తెలుస్తుంది వేర్ యూ స్టాండ్ ఆన్ స్కేల్ టు 0 to 10 అనేది, వేర్ డూ యూ స్టాండ్ ఆన్ దట్ కంపాషన్ లెవెల్ అనేది తెలుస్తుంది నీకు. సో ఐ రీసెంట్లీ వెంట్ త్రూ దట్. సో అది చెప్దాం అనుకున్నా. ఐఎమ్ లైక్ నువ్వు నేను వెంట్ త్రూ అయిన ఇన్సిడెంట్స్ లో నేను ఎవరికైతే చూపించానో అది, దే పుట్ దట్ హెల్ప్ in a public forum, but there is only one person who responded to it and helped them. So that is the challenge you will go through whenever you feel like, yeah, I'm a compassionate అని మీరు అనుకున్నప్పుడల్లా ఒక ఛాలెంజ్ మీ దగ్గరికి వస్తుంది. అది ఎగ్జాక్ట్గా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. మీ ఎగ్జాక్ట్గా మీరే చూడగలుగుతారు ఆపర్చునిటీని, కంపాషన్ అనే ఆపర్చునిటీని. సో దాన్ని చూడటం వరకు వేరు, దాని మీద యాక్ట్ చేయటం వేరు. నువ్వు యాక్ట్ చేసినప్పుడు యూ విల్ గో త్రూ ఎ సర్టెన్ సెట్ ఆఫ్ ఎమోషన్స్. అది నువ్వు ఎలా గో త్రూ అయ్యాననేది నువ్వు చెప్పలేవు, అది until and unless you experience it basically. Yeah. So that is, I recently went through it, and so I thought maybe I can help someone with this. The same thing with anything, not just compassion. ఇప్పుడు జాయ్ అంటున్నారు, యూ హ్యావ్ టు బి జాయ్స్, యూ హ్యావ్ టు బి జాయ్ఫుల్ అని అంటున్నారు. సార్ చెప్పే ఎగ్జాంపుల్ అదే. నువ్వు రసగుల్లా తినకుండా రసగుల్లా గురించి ఎలా మాట్లాడుతావు నువ్వు, రైట్? నువ్వు తిన్నప్పుడు నీకు తెలుసు దాని టేస్ట్ ఏంటి, అది ఇచ్చే ఫీలింగ్ ఏంటి, అది ఇచ్చే జాయ్ ఏంటి అనేది నీకు తెలుస్తుంది. బట్ మనకి డే టు డే, ఐఎమ్ నాట్ సెయింగ్ డే టు డే, బట్ దెర్ విల్ బి సర్టన్ సిచ్యువేషన్స్ వేర్ దెర్ ఈస్ ఆల్వేస్ ఆపర్చునిటీ లర్కింగ్ which can give you that joy, or which can test your compassion, which can test your other things or peace or whatever it is. No opportunity మీద యాక్ట్ చేసినప్పుడు you'll go through that. Correct. It's always in your plain sight. It's Correct. just that మనం అది పికప్ చేస్తామా లేదా అనేదే ఎగ్జామ్ అక్కడ. So I recently went through it, so I thought maybe my experience can help someone. You to are go through that. 100% right. సో అలా జాయిన్ ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఏమైతుందంటే ఒక కఠినమైన సిచ్యువేషన్ వస్తుంది. ఆ కఠినమైన సిచ్యువేషన్ లో కూడా మీరు జాయ్ఫుల్ గా ఉండగలిగారా లేదా? ఎగ్జాక్ట్లీ మేడం. అంటే యా, అది వెరీ ట్రూ. లైక్ నేను పీస్ఫుల్ గా ఉన్నాను అంటావు, ఐఎమ్ వెరీ కామ్ అంటావు, బట్ దెర్ విల్ బి అన్ ఆపర్చునిటీ విచ్ విల్ నాక్ యువర్ కామ్నెస్, బట్ ఆర్ స్టిల్ హోల్డింగ్ దట్ ఫోర్ట్. నువ్వు చెప్పే కామ్నెస్ నువ్వు ఫీల్ అవుతున్నావా లేదా? చాలా ఉంటాయి అలాగా. సో నువ్వు ఒక మూమెంట్ లో లూజ్ అయినంత మాత్రాన నువ్వు అది ప్రాక్టీస్ చేయనట్టు కాదు. ఇట్స్ జస్ట్ దట్ యు ఆర్ స్టిల్ నాట్ ఎట్ ద పాయింట్ వేర్ నువ్వు ఇంకా ఆ 0 to 10 పాయింట్ అనుకుంటే కనుక యు ఆర్ స్టిల్ నాట్ ఎట్ ద 10 పాయింట్ వేర్ నథింగ్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ అనే పాయింట్ దగ్గర లేవు అంతే. యూ మైట్ బి ప్రాక్టీసింగ్, సో లైక్ జస్ట్ లైక్ ఎ క్రికెట్ బాల్. నువ్వు ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆల్ యువర్ ఫోకస్ ఇస్ టు హిట్ ద బాల్, బట్ వెన్ యూ మోర్ ప్రాక్టీస్ అండ్ వెన్ యూ గెట్ ద గేమ్, యువర్ ఫోకస్ విల్ బి హౌ టు డైరెక్ట్ దట్ బాల్ టువర్డ్స్ ద పాయింట్ వేర్ యూ ఫోకసింగ్. సో దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇన్ మెడిటేషన్. నేను చేసేది 2 months, బట్ దిస్ ఇస్ వాట్ మై అండర్స్టాండింగ్ ఇస్. Wow. Great understanding, great maturity. Wow, I'm amazed at you. I'm very proud of you. నాదేం లేదు మేడం, మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు నేర్పించారు. ఐ జస్ట్ వాక్ దట్ పాత్. See, modesty. That is what I say. Yeah, but really, the way you have taken it is also very beautiful. మీరు దాన్ని కరెక్ట్ గా మీరు గ్రహించగలిగారు, అది నేను మెచ్చుకుంటున్నా. అంటే నేను ఫస్ట్ లో క్వశ్చన్ చేసుకునేవాడిని మేడం, మెడిటేషన్ లోకి వచ్చినప్పుడు ప్రాక్టీస్ లవ్, ప్రాక్టీస్ జాయ్ అంటారు, బట్ దీస్ ఆర్ నాట్ సంథింగ్ యూ ప్రాక్టీస్, దిస్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. సో నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకుండా నువ్వు ఎలా చెప్తావు నేను ఇది ఫీల్ అయ్యాను, నేను ఇది గో త్రూ అయ్యాను, నువ్వు ఎలా చెప్తావు? అండ్ చాలా నేను రీసెంట్ గా వేరే బుక్స్ లో కానీ నేను ఆన్లైన్ ఫారమ్స్ లో చదువుతాం, కంపాషన్ అనేది నువ్వు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలంటే యూ షుడ్ బి
acting the same way how you act with your own family, then only you can say you have taken the compassion to the next level. కరెక్ట్. మన కిడ్స్ తో మన ఫ్యామిలీ